మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున కామెంట్స్ను ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూ ఆయన అన్నారు. మంత్రి వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు అబద్ధం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ మనం చూద్దాం. గౌరవనీయైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాగార్జున అక్కినేని చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం ఎక్స్ వేదికగా. కొద్దిసేపు క్రితం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, సమాంతాను ఉద్దేశించి, కేటీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూసాం. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున స్పందించారు. ఆయన తీవ్రంగా కలిచివేసినట్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడొద్దంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రైట్ నగేష్ జాయిన్ అవుతున్నారు, అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్. నగేష్, ఒక అడుగు ముందుకేసే కొంచెం కోపంతో ఆగ్రహంతో కొండా సురేఖ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నారు. దానికి నాగార్జున స్పందనను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన ఆవేదనలో కొంచెం ఒక అర్థం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇండస్ట్రీలో చాలా రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి, బయటకి చాలా రకాల రూమర్స్ వస్తూ ఉంటాయి, హీరోయిన్స్ మీద రకరకాల అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున ట్వీట్ని మనం చూస్తున్నాం. ఆయన అబద్ధం అంటూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ఆబ్వియస్లీ ఆయన స్పందనను మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి అంటే కొండా సురేఖ దీని మీద స్పందించే అవకాశం ఉందా? ఆవిడ వ్యాఖ్యలు అంటే టార్గెట్ ఆవిడది కేటీఆర్ కావచ్చు, కానీ మధ్యలో మహిళల పేర్లు వచ్చాయి, ప్రముఖుల పేర్లు వచ్చాయి, ఒక కుటుంబానికి సంబంధించిన పేర్లు వచ్చాయి, కుటుంబం మొత్తాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. వెనక్కి తీసుకునే అవకాశం ఏమన్నా? కొండా సురేఖ దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. కానీ కొండా సురేఖ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, రఘునందన్ రావు కొండా సురేఖ ఇష్యూ జరిగిన తర్వాత కొండా సురేఖ డైరెక్ట్ గానే కేటీఆర్ అటాక్ చేసింది. అంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఫ్యామిలీని ఇందులో తెరపైకి తీసుకొచ్చారనేది నాగార్జున వాదన. అందులో వాస్తవాలు పరిశీలిస్తే మా కుటుంబాన్ని ఎందుకు రోడ్డుపైకి తీసుకొస్తున్నారు అంటే ప్రత్యర్థులుగా మీకు మీరు కొట్లాడుకోండి, మీకు మీరు ఆరోపణలు చేసుకోండి, కానీ సినీ ప్రముఖుల జీవితాల్ని మీరు విమర్శల కోసం వాడుకోకండి. అంటే సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలనేది కూడా నాగార్జున తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని నాగార్జున డైరెక్ట్ ఎక్స్ వేదికగా చెప్పాడు. అబద్ధమని కూడా చెప్పాడు. అంటే తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని కూడా తన ఎక్స్ ఖాతాలో మంత్రి కొండా సురేఖను విజ్ఞప్తి చేశాడు. ఎందుకంటే వ్యక్తిగత వ్యవహారాలని తెరపైకి తేవద్దనేది కూడా నాగార్జున వాదన. అంటే వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో ఏం జరగలేదో కానీ అవన్నీ ఎందుకు తెరపైకి తీసుకొస్తారు, మా కుటుంబాన్ని రోడ్డు పైన ఎందుకు లాగుతారు అంటే పార్టీల పరంగా మీకు గొడవలు ఉండొచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు,
కానీ మా కుటుంబ వ్యవహారాల్ని తెరపైకి తీసుకొచ్చి మమ్మల్ని బదనాం చేయడం ఏంటనేది నాగార్జున వాదన. ఖచ్చితంగా మంత్రిగా ఉన్న కొండ సురేఖ కూడా ఆన్సర్ ఇస్తుందనేదే మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఆన్సర్ ఇచ్చి మరి ఎందుకు ఈ నాగార్జున ఫ్యామిలీని కేటీఆర్ సంబంధించిన అంశంలో తీసుకొచ్చారు? అందరికీ తెలుసు కేటీఆర్ ఇప్పుడు ఆవిడ టార్గెట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. గత కొద్ది రోజులుగా కొండా సురేఖ గారి మీద చేస్తున్నటువంటి ట్వీట్లు, ఆవిడని ట్రోల్ చేస్తున్నటువంటి విధానం ఆవిడకి మనస్తాపం కలిగించింది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆవిడ బాధపడ్డారు, కంటతడి పెట్టారు ప్రెస్ మీట్లో. దాన్ని ఖచ్చితంగా అగ్రీ చేయాలి, ఖచ్చితంగా ఖండించారు అది జరిగినటువంటి పరిస్థితి. కానీ ఆవిడ మేబీ అంటే ఆ బాధలో, ఆ ఆక్రోషంలో, ఆ ఆవేదనలో మేబీ ఇట్లా కేటీఆర్ని టార్గెట్ చేయబోయి వీరిని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చిందా? ఇన్బ్యాలెన్స్ అయిందా అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే కొండా సురేఖ తనకు జరిగిన ఏదైతే అవమానం ఉందో అవమానాన్ని గట్టిగా ఎదుర్కోవాలన్న కోణంలో మరి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్న వాదన కూడా బయట వినిపిస్తుంది. మొత్తానికైతే కొండా సురేఖ ఇచ్చే రియాక్షన్ కూడా ఖచ్చితంగా ఇక్కడ వినాల్సి ఉంది. మళ్ళీ కొండా సురేఖ ఈ ఆరోపణల తర్వాత మళ్ళీ అంటే ఎక్స్ వేదిక కావచ్చు, పర్సనల్ కావచ్చు, అంటే ప్రెస్ నోట్కు సంబంధించిన అంశం కావచ్చు, ఏ వివరణ అయినా కూడా బయటకు ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్రెష్ గా నాగార్జున ఇచ్చిన ఏదైతే తను ఆన్సర్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడో మరి నాగార్జున డిమాండ్ కి మరి కొండ సురేఖ ఏ రకమైన ఆన్సర్ ఇస్తుందనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ సంబంధించిన మహిళా నేతలు కూడా వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు వీళ్ళు ఎవరు కూడా రాజకీయాలతో సంబంధం లేదు. ఆవిడ పేర్లు తీసుకొచ్చి సమంత కావచ్చు, నాగార్జున కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, వీళ్ళెవరికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈవెన్ రకుల్ ప్రీత్ కూడా రాజకీయ మేబీ ఆ సమయంలో ఆ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి ఉండొచ్చు గాక. రకరకాల ఎలిగేషన్స్, ఆరోపణలు వస్తూ ఉంటాయి. కేటీఆర్ని టార్గెట్ చేయడానికి మా కుటుంబాన్ని ఎందుకు తీసుకురావాలి అనేది నాగార్జున. ఆబ్వియస్లీ ఆ కుటుంబంతో ఆయన కుటుంబ పెద్దగా ఉన్నాడు, ఆయన పేరు వచ్చింది కాబట్టి అలాగే రెస్పాండ్ అవుతారు ఎవరైనా కూడా. ఖచ్చితంగా. అంటే ఇది ఏంటంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మొత్తం ఇష్యూలో పిన్ పాయింట్ కనిపిస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని కేటీఆర్ వ్యక్తిగత జీవితాల్లో చొరబడి వాళ్ళ మాటలు విని ఇలా వ్యవహరించాడనేది కొండా సురేఖ ఎక్స్ప్రెస్ చేసిన అంశం. కానీ అది ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయాలనేది మరి కొండా సురేఖ మంత్రిగా ఉంది కాబట్టి తనకు జరిగిన అన్యాయాన్ని మరి ఈ విధంగా చేసింది అనేది కూడా చూడాలనేది కొంతమంది వాదన. అంటే గతంలో జరిగిన 10 ఏళ్ల కాలంలో చాలా మంది మాటలు విన్నారు, చాలా మందిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ గానే సినీ పరిశ్రమలో చొరబడ్డాడు కేటీఆర్ అని చెప్పి కొండా సురేఖ ఆరోపిస్తుంది. అంటే డ్రగ్స్ హైదరాబాద్ లో విస్తృతంగా వ్యాపించడం కావచ్చు, రేవ్ పార్టీలు నిర్వహించడం కావచ్చు, చాలా మంది హీరోయిన్ల మాటలు విని రకరకాల వ్యవహారాలు చేయడం కావచ్చు. ఈ అంశాలన్నింటినీ కూడా అంటే గతంలో తెర వెనుక ఉండే మాటల్ని తెరపైకి తీసుకొచ్చింది కొండా సురేఖ. సో ఇదంతా వివాదమవుతున్న అంశమే. అంటే దీనికి సమాప్తం కావాలంటే సంయమనం పాటించాల్సిన అవసరం రాజకీయ నాయకులు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే కేటీఆర్ కూడా ఎక్స్ వేదిక కావచ్చు, పర్సనల్ గా మాత్రం ఇప్పటికి కూడా స్పందించలేదు. బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది మహిళా నేతలు స్పందించారు. ప్రస్తుతం అయితే డైరెక్ట్ గా ఈ ఇష్యూలో నాగార్జున పిన్ పాయింట్ గా ఉన్నాడు కాబట్టి నాగార్జున అయితే ఎక్స్ వేదికగా స్పందించాడు. దీని తర్వాత కొండా సురేఖ ఇచ్చే ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఈ అంశంలో తెర అంటే సమాప్తం అవడానికి ఉంటుందా లేదంటే మళ్ళీ ముందుకెళ్ళడానికి ఉంటుందా అనేది కూడా నాగార్జున కంటే కూడా ఎక్కువ బాధపడేది సమంత. ఒకవేళ ఆవిడకి ఈ విషయం తెలిసి ఒక మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటే ఆవిడ ఖచ్చితంగా బాధపడతారు కదా ఒక మహిళగా. అంటే గతంలో ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం కనుక ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చినప్పుడు పోలీస్ అధికారుల దర్యాప్తు జరిగిన విధానం కూడా డైరెక్ట్ గా ఒక సినిమా హీరోయిన్ సంబంధించిన విడాకుల వ్యవహారంలో ప్రధానంగా మాటలు విని మాటల్ని అక్కడ చెప్పడం వల్లనే వాళ్ళు విడిపోయారన్న ఫోన్ అని అప్పుడు పోలీసులు కూడా చెప్పించారు. అంటే అందులో డైరెక్ట్ గా ఛార్జ్ షీట్ లో కూడా ఇవన్నీ కూడా కోర్టులో ఏదైతే ఛార్జ్ షీట్ లో రాయాల్సిన పదాలన్నీ కూడా క్లియర్ గా పోలీసులు రాశారు. కానీ ఆ విషయాన్ని తెర మీద కొండా సురేఖ ప్రస్తావించారు. సో అంటే ఈ గత 6 నెలలుగా నలుగుతున్న అంశాన్ని డైరెక్ట్ గానే కొండా సురేఖ మాటల రూపేణా డైరెక్ట్ గా అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి ఖచ్చితంగా కొండా సురేఖ కూడా ఆన్సర్ ఇస్తుందని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన దగ్గరి మనుషులు పిఆర్ఓలు కూడా చెప్తున్నారు. మరి కొద్దిసేపటి తర్వాత కొండా సురేఖ ప్రెస్ నోటా లేదంటే ఎక్స్ వేదికగానా స్పందిస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు సార్. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తంగా నాగార్జున స్పందించారు, నాగార్జున కుటుంబాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నాగార్జున కుటుంబంలో భాగంగా లేదు సమంత, ఆవిడ పేరు కూడా తీసుకొచ్చారు.